గేట్ కూస్తున్నా? మిమ్మల్ని లోపల వదలకూడదని అన్న చెప్పారన్నా. చెప్తున్నా నిన్ను లోపల వదలొద్దన్నారంటే వినవేంటి? ప్రభా నన్ను లోపలికి వదలమని చెప్పండి అన్న. నేను వెళ్ళేది నా బాబుని చూడటానికి, అది నా ఇంట్లోకి ఎవడరా అడ్డుకునేది? ఆపంటున్నానా? నువ్వు నీ అన్నయ్య ఇప్పుడు పగారు, అందుకే నీ అన్నయ్య లోపలికి రావద్దన్నాడు. పగాలేదు, బొగ్గు లేదు. కొడుకు చేయాల్సిన కర్మకాండని ఇంకెవడ ఎలా చేస్తాడు? ఆడపిల్లని లేచిపోయినిచ్చిన లోపలికి వదలమంటే ఎవడ వదులుతాడు? ఎవరు లేచిపోనిచ్చింది? నువ్వు చూసావా? రేయ్, అందరూ జాగ్రత్తగా వినండి. నా అన్న కూతురికి ఒకడు నచ్చాడు, వాడితో జీవితం ఆడుకుని వెళ్ళిపోయింది. ఒక్కొక్కడి ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదా? ఎంతైనా నువ్వు రెండో భార్య కొడుకువి, అలాంటప్పుడు కొరివి పెట్టే హక్కు నీకెలా వస్తుంది? ఏమయ్యా, తల్లికి పెద్ద కొడుకు తండ్రికి చిన్న కొడుకు అంటారు కదా. బాబుకి ఆఖరి కొడుకు నా తమ్ముడు జయచంద్రే. తగులుకున్న దానికి పుట్టిన కొడుకు దూరంగానే ఉండాలి. వద్దన్నయ్యా, నీ పంతం నెగ్గించుకోవడం కోసం నాన్న బతుకే మచ్చ తెచ్చి పెట్టుకో. రేపు నీ తల్లికి ఏమన్నా అయితే పెద్ద కొడుకుగా నువ్వే కదయ్యా కురువు పెడతావు. అయితే ఇప్పుడు పెద్ద భార్య చిన్న కొడుకు పెడితే పోలా? రామచంద్ర, ఆ రోజు మీ ముగ్గురు తల్లి లేని వాళ్ళు అవుతారని మీ అమ్మ పోయాక మీ నాన్న బాధపడ్డాడు. సర్లే పాపని మా అక్కడి నుంచి పెళ్లి చేస్తే ఈ రోజు బావులో బస్సు కొడుతున్నారు కదా. సిగ్గుమాలిన బతుకు. ఈ పాడకున్న 3 కొమ్ములున్న అన్నయ్యలవి, 4వ కొమ్ము నాది. దీన్ని ఎవరు తాకినా ఒప్పుకోను. ఎవరికైనా ధైర్యం ఉంటే దీన్ని తాకి చూడండిరా. తాకినోడు తల తెగ నరికి దీని మీద ఎక్కించి పట్టిలో కలిపేస్తా. నరికేరా నీచపు విధాని. సిగ్గులేని కుక్క. అన్నదమ్ముల సమస్యల్లో అడ్డమైన వాళ్ళకి ఏమిట్రా పని? నరికి పారేస్తాం. పోరా పోరా బయటికి. బాబు, ఆ కొమ్ముని ఎవరు పట్టుకున్నా పర్వాలేదు. నువ్వు పట్టుపట్టి గెలిచావంటే ఓడిపోయేది నీ అన్నలయ్యా. వాళ్ళోడి నువ్వు గెలిస్తే బాగోదు. చూడయ్యా, ఎలాంటి హక్కుల కోసం మేము పోరాటం లేదు. మాకు ఒక్కసారి చివరి చూపు చూపించయ్యా. ఆడదాన్ని మాత్రం పంపించండి. ఊరూరుగా వెళ్ళి వాడు దేవుని వెతుకుతున్నాడు. ఒకవేళ తీసుకొచ్చేస్తే మిగిలిన పరువు కూడా పోతుంది. ఏమైందన్నా? ఇది చూడు బాబు. ఎవరు పంపించారు? ఆ సోమరాజే బాబు. ఎందుకురా సోమరాజు అన్ని కొట్లకు ఫోటో పంపిస్తున్నాడు? నాకు తెలీదు. చెప్తాను బాబు. మన సంఘం మనుషుల ద్వారా ఎతికితే కనిపెట్టలేం. వ్యాపార సంఘం మనుషుల ద్వారా ఊళ్ళో ఉన్న చిన్న వ్యాపారస్తులకు ఫోటో పంపుదాం. ఏ మూల దాక్కునున్నా మెక్కడానికి బయటికి రాక తప్పదు కదా. ఎలాగైనా ఎతికి కనిపెట్టి 3 రోజుల్లో మీ ఇంటికి తీసుకొస్తా. ఇంటికి తీసుకుపోయి మర్యాదలు చేయడానికి ఇక్కడికి రాలేదు. అర్థం కాలేదు బాబు. అయ్యా, దాని చావు అది చావని అని మేము తలస్నానం చేస్తే ఆ రవిగాడు మనుషులు పురమాయించి వెతికిస్తున్నాడు. ఒకవేళ వాడిని ఊళ్ళోకి తీసుకొచ్చాడంటే కాలు కంటుకున్న అశుద్ధాన్ని తీసి మొహానికి పులుకున్నట్టే. నేను అనుకున్నా అప్పుడే ప్రేమ పాసానికి లొంగిపోతారేమోనని భయపడ్డాను.
అయినా మన అందరి బుద్ధి ఒకటే కదయ్యా. ఆడపిల్లంటే భుజం మీద ఉన్న కండువాలా గౌరవంగా ఉండాలి. చెవిలో దూరిన జోరీగలా మనసును దొలిచేకూడదు. సిగ్గు శరం లేనిదే. రే సోమరాజు, ఆ ఫోటో పంపించే పని నేను చూసుకుంటానయ్యా. బాబు, ఆ మొదనష్టపు దాన్ని కోడిని కోసినట్టు కసా కసా కోసి తలని రాజమండ్రి బస్ స్టాండ్ గేటు దగ్గర పెడతాను. మన కులం ఆడపిల్లలకి ఇది ఒక పాఠంగా ఉంటుంది. మీరు రొమ్మిర్చుకొని వెళ్ళండి. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటి ఆడపిల్ల ఫోటోని అందరికి పంపిస్తావు? నేను చచ్చాననుకున్నావా? నా కొడక ఒళ్ళు కోపంకి తిరుగుతున్నావా? నీ కొడక ఏంట్రా కూలగజ్జి బుదిరిపోయిందా? నకిలీ గౌరవానికి నరబలి కావాల్సి వచ్చిందా? వ్యాపార సంఘాన్ని గూండా సంఘంగా మార్చాలనుకుంటున్నావా? కాదు కాదు, ఏదో కోడి గొంతు నరికినట్టు నరికేస్తానన్నమాట. నరకాలంటే ఎవరైనా ఎవరి తలైనా నరకచ్చు. కట్టుకున్న పెళ్ళం తలుచుకుంటే తాగేసి బోర్లా పడిన మొగుడు పీకని అడ్డంగా నరికేయచ్చు. కానీ నరకట్లేదు కదా, సహిస్తోంది కదా. నన్ను నరకమంటావా? ఇప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్ళిన నీ పెళ్ళాన్ని, కాలేజ్కి వెళ్ళిన నీ కూతుర్ని నడి రోడ్డు మీద నరికేమంటావా? వద్దు బాబు. నా అన్న బిడ్డని కన్నవాడు నొప్పితో అల్లాడుతున్నాడు. అందులో మిగతా వాళ్ళకి ఏంటా నొప్పి? రేయ్, అబ్బా కొడుకుల బంధం, అన్నదమ్ముల సమస్య, వీటి మధ్యలో దూరి చలి కాచుకుందాం అనుకున్నారా? నా ఇంటి బిడ్డ మీద ఆవగించంత గీత పడినా సరే నీ అయ్యా నీ వంశాన్ని నరికిపోయి పోతూ ఉంటాడ్రా. ముసలి నా కొడుక. నువ్వు నీ తమ్ముడిని తక్కువ అంచనా చేసావు. ఈ విషయం తెలిసి మాధవ ఎక్కిన ఏనుగులాగా వచ్చి ఇక్కడ అన్నిటినీ ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. నరకదలుచుకుంటే నీ కూతుర్ని నువ్వే నరుకు. అదే గౌరవం. ఆ కంటైనర్లో వెళ్ళలేదో చెక్ చేయండి. చెక్ చేసి నాకు చెప్పండి. అన్నయ్య, లింగం ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ముగించేస్తానంటున్నాడు. అన్నయ్య, వాడు రవికే శత్రువు, మనకు కాదు. నాన్న చనిపోయినప్పుడు చుట్టాలు, బంధువులు, ఊళ్ళో వాళ్ళు అందరూ భయపడి చచ్చారు. లింగం ఒక్కడే మన కోసం నుంచున్నాడు. వాడు ఆ రోజు పాడి మీద చేస్తుంటే కాల్చి పారేస్తుండేవాడిని. మన బాబును వేయడానికి వాడేవడరా? అన్నయ్య, వాడు కూలోళ్ళ పని ముగించుకొని పోతూ ఉంటాడు. దానివల్ల మన చొక్కాకి రంగెలా అంటుకుంటుంది. వాడి కాలు పట్టుకునే మనం పైకెక్కాలంటే మనం వాడి తల మీద ఉన్న వెంట్రుక్కి సమం. ఏ మేరీ, మీ అమ్మా నాన్న రాలేదా? ఫ్రెండ్స్ తో వచ్చానక్క. ఏంటి జప మేరీ, జపం చేస్తూ వస్తున్నట్టున్నావు? ఏసయ్యాకి లవ్ అప్లికేషనా? గట్టిగా మాట్లాడే. అవును, జీసస్ నీ లవ్ కి ఓకే చెప్పారో లేదో నువ్వెలా కనపడతావు? పువ్వును చూసి. ఎలా? అమ్మవారి గుడిలో పువ్వు వేసి చూస్తారే అలాగా? ఈ రోజు యేసు ప్రభుకి
తెల్ల పూలతో అలంకారం చేస్తే లవ్కి ఓకే చెప్పినట్టు అనుకుంటాను. ఎలా ఉన్నారు? హోప్ ఐలాండ్ వెళ్ళాను. యేసు ప్రభు నేను వేడుకున్నట్టు. నీ మనసు పాడు చేసినందుకు నన్ను క్షమించి మేరీ. నా కుటుంబం ప్రేమ వల్ల పడుతున్న పాటలు చూసావుగా, ఎంత వేదన అనుభవిస్తున్నామో తెలుసుగా. ఈ కష్టాలన్నీ చక్కగా ఉన్న నీ కుటుంబానికి రాకూడదు మేరీ. దానికి దీనికి మీ ఏంటి ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తే వాళ్ళ మనశ్శాంతి పోతుంది. వాళ్ళకి మనశ్శాంతి లేదంటే నువ్వు సంతోషంగా బ్రతకగలవా మేరీ? బంధాలతో పాటు కలిసి జీవించడమే జీవితం, కానీ ఆ బంధాల్ని సంతోషపరిచి జీవించడమే చక్కటి జీవితం అని ఇప్పుడే అర్థమైంది. రోజు మన అమ్మా నాన్న మొహం చూస్తూనే ఉంటాం, కానీ అదే పనిగా ఒక్క నిమిషం తీక్షణంగా చూసుండం. వెళ్ళి మీ అమ్మా నాన్నల మొహం ఒకసారి చూడు మేరీ. వాళ్ళలో ఓ సంతోషం కనిపిస్తుంది. ఆ సంతోషం నీ వల్ల చెడిపోకూడదు. జీవితంలో ఎంతో సుఖాన్నిచ్చే ప్రేమ అంతే బాధని కూడా ఇస్తుందని ఇప్పుడే అర్థమవుతోంది. అర్థం చేసుకో. బండెక్కు. వద్దు, పర్వాలేదు. ఎక్కమంటున్నానుగా. మీరు చెప్పినప్పుడు నేను పూర్తిగా అంగీకరించలేకపోయాను. మీరు చెప్పిందే కరెక్ట్. థ్యాంక్స్. రవి గారు నమస్కారం. నేను గుర్తులేనా, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ని. సార్, మీ కోల్డ్ స్టోరేజ్ లోన్ శాంక్షన్ అయింది. నెక్స్ట్ వీక్ చెక్ వచ్చేస్తుంది. మీ బ్రదర్కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయండి. అదేదో మీరే ఇన్ఫార్మ్ చేసేయండి. నేను ఇప్పుడు అక్కడ లేను. రేయ్, నా జీవితంలో ఓసీ కూడా తిన్నదే లేదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? చైనా బిర్యానీ తిందామన్నా. బాగా టేస్ట్గా ఉంటుందన్నా. వస్తున్నా. రేయ్ తమ్ముడు, 5 బిర్యానీలు ఇవ్వు. రేయ్ నువ్వా? అవునన్నా. నువ్విక్కడ? చెప్పుతో కొట్టిన పెళ్ళం చార తీసింది. తన జుమ్కీలు పెట్టి కొట్టు పెట్టాను. అప్పుడు కూడా దాని జుమ్కీలు తాకట్టు పెట్టాడు. సరే గానీ బిర్యానీ ఎంత? ఇద్దరం అన్నదమ్ముల్లా మసలం డబ్బులు ఏంటన్నా. నీకు బిర్యానీ ఫ్రీ అన్నా, తినన్నా. మన కొట్లో 50 నుంచి 5 రూపాయల వరకు బిర్యానీ ఉందన్నా. మరి ఇంత తక్కువకి ఇస్తున్నావే, ఎలా గిట్టుబాటు అవుతుంది అన్నా? 50 రూపాయలు కోడి బిర్యానీ, 40 రూపాయలు కొంగ బిర్యానీ, 30 రూపాయలకి కాకి బిర్యానీ, 20 రూపాయలకి కుక్క బిర్యానీ, 10 రూపాయలకి జలగ బిర్యానీ, 5 రూపాయలకి బల్లి బిర్యానీ. ఎలా ఉంది? బల్లి బిర్యానీయా? తినేప్పుడు కస్టమర్ తీసి చూపిస్తే అది బల్లి కాదు, గుడ్డుకు తల్లి అని చెప్తే పోతూ ఉంటాడు. తమ్ముడు, ఇప్పుడు నాకు పెట్టింది ఏం బిర్యానీ? అది డీసెంట్ అన్నా. తొండ బిర్యానీ. టెన్షన్ అవుతున్నా? నేనేమైనా పావుతో పకోడీలు వేసానా, పిల్లితో పులుసు చేశానా, కప్పతో కార పులుసు పెట్టానా, లేదా వాన పావుని పట్టి నూడిల్స్ చేశానా? ఇవన్నీ కూడా చేద్దామని ఐడియా ఉందా? ఫ్యూచర్ ప్లాన్. రేయ్, ఇలా అడ్డమైనవి చైనా వాడి దీన్ని ఒంటికి పడక 2 ఏళ్ళు లాక్డౌన్ అని కూర్చోబెట్టాడు. ఇప్పుడు నువ్వు దాన్ని 5 ఏళ్ళకి లాక్డౌన్ అని ప్లానా? రేయ్ కొట్టండ్రా. చైనా మొబైల్, చైనా సిల్క్, చైనా సెట్, ఇప్పుడు చైనా బిర్యానీయా? మొక్కల బిర్యానీ అనగా మొహం వాసిపోయి వచ్చేస్తారు. అందరూ దేశాన్ని నాశనం చేయడమే. ఆ పానీపూరి కొట్టును కోల్చండ్రా. అన్నయ్యకి డీటెయిల్గా చెప్పండి సార్. కోల్డ్ స్టోరేజ్ కావాల్సిన మిషనరీస్ అన్ని ఇటువైపు. సార్ నమస్తే సార్. సార్, మీ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం అని మీ తమ్ముడు చెప్పారు. మీ ఫాదర్ పేరును అప్లై చేసిన లోన్ మీ నలుగురు కలిసి సంతకం పెడితేనే చెక్ ఇస్తాం. అది మాత్రమే కాదు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, సెటిల్మెంట్ డీడ్ సబ్మిట్ చేయాలి. చూసుకోండి. ఓకే సార్. ఇలా కట్టండి. ఏముంటున్నావు శివచంద్ర? బ్యాంకు మేనేజర్ని కలిసి ఏదో ఎక్కించాడు. నీకు బాగా తెలుసా? వాడు ఎక్కించకపోతే నెల్లూరులో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్కి మన విషయాలు ఎలా తెలుస్తాయి? అన్నయ్య చెప్పు. లండన్ బయర్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. అగ్రిమెంట్ని వెంటనే రెన్యూవల్ చేయాలట. ఏ? నాన్నగారు చనిపోయిన విషయం వాళ్ళకి ఎలాగో తెలిసింది. ఈ తలనొప్పులన్నిటికీ కారణం నా సవితి కొడుకే. అగ్రిమెంట్ రెన్యూవల్ చేయాలంటే వాడి సంతకం కావాలిగా, అందుకే మెయిల్ పంపించుంటాడు. మనతోనే విరోధం పెట్టుకుంటున్నాడా? జయా, లాయర్ సుందరాన్ని రమ్మను.